హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ట్రైపాడ్ అన్బాక్సింగ్ అనమాట. మీషోలో ఆర్డర్ పెట్టాను. అంటే వీడియోస్ తీయడానికి ఒక చేతిలో కెమెరా పట్టుకొని, మొబైల్ ఒక చేతిలో పట్టుకొని ఇంకో చేతిలో ప్లాంట్స్ అవన్నీ తీసి చూపించాలన్నా, ఇవి చపాతీ చేసే వీడియో అప్పుడైతే చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. అసలు తీయడానికి క్లారిటీయే రాలేదు. అదే ట్రైపాడ్ ఉంటే కామ్గా అక్కడ పెట్టేసి హాయిగా చూపించచ్చు కదా అనిపించింది. సో ఇప్పుడైతే ప్రజెంట్ అసలు అన్బాక్సింగ్ చూద్దాము. కవర్స్ చూస్తున్నారా, చాలా నీట్గా ప్యాక్ చేసి పంపించారు. చూపించడానికైతే ఒక 10 days తర్వాత వచ్చిద్ది అని చెప్పారు. బట్ మీషోలో ఎప్పుడు త్వరగానే వస్తుందన్నమాట. వాళ్ళు చూపించే డేట్కి మనకు వచ్చే డేట్కి 2-3 days బిఫోరే వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ పైన ఒక కవర్ తీసేసింది కదా మమ్మీ. ఇప్పుడు ఇది సెకండ్ కవర్. దీని లోపల మళ్ళీ అదిగోండి బాక్స్ ప్యాకింగ్ అనమాట. చాలా నీట్గా వచ్చింది. ఫస్ట్ టైం మా మమ్మీ అన్బాక్సింగ్ చేయడం. ఇంతకుముందు నాకు మొబైల్ కొనిచ్చినప్పుడు మొబైల్ స్టార్ట్ చేయమా అంటే చేతులు ఎలా వనికే గుర్తుంది కదా. ఎవరైనా ఆ మొబైల్ వీడియో చూడకపోతే చూడండి. అంటే కొనియడానికి ఈజీగా కొనిస్తుంది, బట్ ఫస్ట్ నువ్వు స్టార్ట్ చెయ్యి అంటే మాత్రం ఎక్కడ లేని వణుకు వచ్చేస్తుంది అనమాట. మామూలుగా జనరల్గా ఏదైనా ఐటెం తీసుకున్నప్పుడు ఏంది, చిన్నపిల్లలు ఎవరు ఉంటే వాళ్ళ చేత ఓపెన్ చేయించేస్తాం కదా, సో వాళ్ళు హాయిగా ఓపెన్ చేస్తారు. బట్ మమ్మీ చేత చేయించాలంటే ఇలాగే ఉంటుంది అనమాట. నేనెందుకులే, నువ్వు చేయలే ఇలాగే అంటా ఉంది. లేదమ్మా, నేను ఫోన్ పట్టుకున్నాను కదా, నువ్వే తీమా అని చెప్పి గోల్ చేస్తే అప్పుడు అలా ఓపెన్ చేస్తూ ఉంది. అక్కడ కొంచెం చినిగింది కనిపిస్తుంది కదా, మా అమ్మ దానికి ఎంత ఫీల్ అయిపోయిందో. అయ్యో చినిగిపోయింది పంపించాడే అంట. అదేం ఉండదులేమా, బాక్స్లో సరిపోయి ఉండదు, అందుకని అలా పంపించాను. అబ్బో బాగానే పంపించాడే, ఎన్ని కవర్లు ఉన్నాయో చూడు అంట. ఈసారి నుంచి మీకు ఆ మాటలు కూడా పెడతాను చూడండి. అసలు ఎంత క్యూట్గా ఉంటాయో అసలు. అంటే చిన్నపిల్లల్లాగా, అంటే ఫస్ట్ టైం కదా వాళ్ళు చూడడం, చాలా బాగుంటాయి అన్నమాట. ఇన్నోసెంట్గా ఉంటాయి ఆ మాటలన్నీ. సో ఇంకా అది స్టాండ్ అవ్వాలి కదా, అది ఓపెన్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి నా కష్టాలు చూడండి, మీకు అర్థమవుతాయి ట్రైపాడ్ ఎందుకు కొన్నాము. ఇప్పుడు అది ఓపెన్ చేసి పెట్టడానికి ఒక చేతిలో ఫోన్ ఉంది, ఇంకో చేతిలో అది ఓపెన్ చేసి చూపిద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నా. అది చాలా స్టిఫ్గా ఉంది, మొబైల్ పట్టాలి కదా, గ్రిప్ ఉండాలి కదా పడిపోకుండా. సో కింద ట్రైపాడ్ది ఓపెన్ చేయడానికి అసలు రాట్లా, అటు పెట్టి ఇటు పెట్టి కష్టపడి ఓపెన్ చేశాను. ఇంకా అది పైకి 4 feet హైట్ వస్తుందట్టుంది. ఇంకా అది పెట్టాలంటే మన వల్ల ఇప్పుడే కాదు, ఒకసారి వీడియో చూడాలన్నమాట అసలు ఎలా వాడతారు ఏంటి అనేది. ఇది వచ్చేసరికి లూజ్ చేసుకొని బెండ్ చేసుకోవడానికి మొబైల్. అది తిప్పేస్తే సైడ్ ఉన్నది. ఎంత హైట్ కావాలంటే అంత హైట్ ఎలా పెట్టాలో తర్వాత చూడాలి. దీంట్లో మాన్యువల్ ఇచ్చారు, ఒకటి ఇంగ్లీషు ఇంకోటి చైనా. మేడ్ ఇన్ చైనా అంట, నాకు అసలు తెలీదు. మేడ్ ఇన్ చైనా ఇవి ఇంకా వాడుతున్నామా అనిపించింది. అంటే అవైలబుల్ ఉంటేనే కదా వాడుతున్నాము, బ్యాన్ చేసేసారంటా ఉంటారు, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో. సో చూడండి, మాన్యువల్ అయితే ఉంది, ఒకసారి చూసి అది హైట్ ఎలా వస్తుంది ఏంటి అనేది చూసుకొని వాడాలండి. ఇదనమాట మొబైల్ అన్బాక్సింగ్ అయితే. వీడియో ఎలా అనిపించింది, మీరు మీ మమ్మీ చేత ఇలా ఏమన్నా అన్బాక్సింగ్ చేయిస్తున్నారా, చేయిస్తున్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి. నేను ఫోన్ కాసేపు ఆపేసి వీడియో మళ్ళీ అలా మొబైల్ అది పెట్టి చూపిస్తున్నాను. సో ఇదన్నమాట వీడియో. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు మీ మమ్మీ చేత ఏమేమి అన్బాక్సింగ్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.